నమస్తే, నేను మీ ఈశ్వర్. ఈ6 న్యూస్కి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. రీజనల్ రింగు రోడ్డుకు నిధులు కేటాయింపుతో భూసేకరణ ప్రక్రియ వేగవంతం కానుంది. దాదాపు 339 కిలోమీటర్ల పరిధిలో తలపెట్టిన ఈ రోడ్డు నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్లో రూపాయలు 1,522 కోట్లు కేటాయించింది. ఇప్పటికే భూసేకరణ కోసం 90% నోటిఫికేషన్ల ప్రక్రియ పూర్తి చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోనే రింగు రోడ్డు దాదాపు 98.86 కిలోమీటర్ల మేర రీజనల్ రింగు రోడ్డు నిర్మాణం కానుంది. ఇందుకోసం 3,027 ఎకరాల భూమి సేకరించాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. రీజనల్ రింగ్ రోడ్డు చౌటుప్పల్ నుంచి తిరిగి అక్కడి వరకు దాదాపు 339 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణం జరగనుంది. చౌటుప్పల్, భువనగిరి, జగదేవ్పూర్, గజ్వేల్, తూప్రాన్, నర్సాపూర్, సంగారెడ్డి, షాద్నగర్, అమన్గల్ నుంచి చౌటుప్పల్ వరకు జిల్లాలను జాతీయ రహదారులను కలుపుతూ నిర్మాణం కానున్నాయి. ఈ రోడ్డును 2 భాగాలుగా విభజించారు. చౌటుప్పల్ నుంచి గజ్వేల్ మీదుగా సంగారెడ్డి వరకు ఉత్తర భాగం 158 కిలోమీటర్లు, చౌటుప్పల్ నుంచి షాద్నగర్ మీదుగా దక్షిణ భాగం 181 కిలోమీటర్ల మేర నిర్మాణం జరగనుంది. బెంగుళూరు, నాగ్పూర్, ముంబై, విజయవాడ, వరంగల్, శ్రీశైలం జాతీయ రహదారులను కలుపుతూ రోడ్డు నిర్మాణం చేపడుతున్నారు. ట్రిపుల్ ఆర్ నిర్మాణంలో ఉమ్మడి మెదక్ జిల్లా ఎక్కువ ప్రయోజనం పొందనుందన్నారు. దాదాపు 100 కిలోమీటర్లు ఉండడం గమనార్హం. భువనగిరి నుంచి సంగారెడ్డి రవాణా ఎంతో ఈజీ కానున్నది. రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించడంతో రోడ్డు నిర్మాణం పనులు వేగవంతం అవుతున్నాయి. ఈ క్రమంలో అన్ని వర్గాల నుంచి హర్షం వ్యక్తం అవుతున్నది.